వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరైతే పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు మీరు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, దానిలో జాయిన్ అవ్వండి. కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. మరి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన చాలా ఎంట్రన్సెస్ ముగిశాయి. విట్ కానీ లేకపోతే మనకు అమృత కానీ ట్రిపుల్ హైదరాబాద్ కానీ ఇట్లాంటి చాలా ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ముగిసిపోయాయి. మరి దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఎస్ఆర్ఎం కానీ రిజల్ట్స్ కూడా త్వరలో విత్ ఇన్ షార్ట్ టైంలో మనకు ఈ వీక్లోనే రిజల్ట్స్ అయితే రావచ్చు. రిజల్ట్స్ వచ్చిన తెల్లారే దాదాపు కౌన్సిలింగ్స్ ప్రారంభమవుతాయి. ప్రధానంగా విట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది, అమృత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది, ఎస్ఆర్ఎం ఫేజ్ 1 కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. మరి చాలామంది ఆస్పిరెంట్స్ కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. సార్ మేము ఎంసెట్ రిజల్టే రాలేదు, ఎంసెట్ ఇంకా పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నాం, మరి ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్స్ స్టార్ట్ అయితే మరి పరిస్థితి ఏంటి, మాకు విట్లో కానీ ఎస్ఆర్ఎంలో కానీ అమృతాలో కానీ మంచి ర్యాంక్ వస్తే మరి మేము ఇక్కడ జాయిన్ అయిపోతాం కదా, జాయిన్ అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ జోసా కౌన్సిలింగ్లో కానీ ఎంసెట్ కౌన్సిలింగ్లో కానీ సీట్ వస్తే మా పరిస్థితి ఏంటని చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మీరు విఐటి కౌన్సిలింగ్లో కానీ లేదా అమృత కౌన్సిలింగ్లో కానీ ఎస్ఆర్ఎంలో కానీ ఇట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ ర్యాంకు మంచిగా ఉన్నప్పుడు, అంటే మీ ర్యాంకు సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు మరి ఆల్రెడీ మీకు కొంత ఐడియా ఉంది జోసాలో సీట్ వస్తుందా లేదా అనేది మీకు కొంత ఐడియా ఉంటుంది మీ యొక్క పర్సంటేజ్ల ర్యాంకుని బట్టి. మరి దానికి సంబంధించి ఖచ్చితంగా మీకు సీట్ కన్ఫర్మేషన్ అనుకునే వాళ్ళు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. దాదాపు మీకు జేఈ మెయిన్స్లో 98 అబోవ్ 97.5 అబోవ్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ పార్టిసిపేట్ చేసినా మీకు నష్టం లేదు, ఎందుకంటే మీరు విఐటి కౌన్సిలింగ్లో కానీ లేదా అమృత కౌన్సిలింగ్లో కానీ మీరు ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ ఉంటుంది. మీరు ఎక్కడికి సర్టిఫికేట్లు పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. టోటల్గా మనం ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తాం, ఆన్లైన్లోనే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మనం పార్టిసిపేట్ చేస్తాం. సీట్ అలకేట్ అయిన తర్వాత మీకు విట్లో సీట్ మనకు అలాట్ అయిన తర్వాత కంప్లీట్గా ఇనిషియల్ ఫీజు పే చేసి తర్వాత 1 వీక్లో పూర్తి ఫీజు చేయాల్సి ఉంటుంది. అమృతాలో కూడా ఫస్ట్ ఇనిషియల్ ఫీజుకు 1 lakh చేంజ్ అట్లా ఇనిషియల్ ఫీజు అమృతాలో మొదట కట్టి తర్వాత కూడా వాళ్ళు టైం ఇస్తారు, ఆ టైంలోపు మిగతా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మరి మిగతా ఫీజు కట్టేలోపు కూడా మనకు ఇక్కడ ఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు, జోసా కౌన్సిలింగ్లో మనకు సీట్ కన్ఫర్మ్ కాలేదు అనుకుంటే మీరు మరి అక్కడ సీట్ వస్తుందో రాదో అని తర్జన భర్జనలో ఉండి ఎవరైతే జేఈ మెయిన్స్లో బార్డర్లో పర్సంటేజ్ ఉన్నవాళ్ళు, ఎంసెట్లో కూడా అటు ఇటు కాకుండా మార్కులు అంటే బార్డర్లో వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే మరి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే మొత్తం ఫీజు కట్టాలి కదంటే ఎస్, మొత్తం ఫీజు కట్టి మీరు ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు ఒకవేళ జోసా కౌన్సిలింగ్లో కానీ ఎంసెట్ కౌన్సిలింగ్లో కానీ సీట్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ విట్ కానీ అమృత కానీ ఇట్లాంటి యూనివర్సిటీ ఎస్ఆర్ఎం కానీ ఉన్నాయో వీటికి యూజీసీ అప్రూవల్ అయిన యూనివర్సిటీస్ కాబట్టి వీటికి యూజీసీ రీఫండ్ పాలసీ ఉంది. యూజీసీ రీఫండ్ పాలసీ మీన్స్ అంటే ఒకవేళ మీకు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి పూర్తి ఫీజు చెల్లించినప్పటికీ మీకు సీటు వేరే వస్తే జోసాలో కానీ ఎంసెట్లో కానీ సీట్ వచ్చిన సందర్భంలో మీకు ఈ ఫీజు పూర్తిగా రీఫండ్ చేయడానికి రీఫండ్ పాలసీ ఉంది. దాదాపు ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నింటికీ ఈ రీఫండ్ పాలసీ ఉంది. దాదాపు బ్రాండ్ యూనివర్సిటీ అయితే ఎస్ఆర్ఎం విట్ అమృత వీటికి తప్పనిసరిగా మీకు రీఫండ్ పాలసీ ఉంది కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే రీఫండ్ పాలసీ అనేది వాళ్ళకి ఒక స్టిపులేటెడ్ డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపలే మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే దాదాపు అది కూడా వాళ్ళు మనకు జోసా కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉండే డేట్ దాదాపు జూలై ఎండింగ్ అట్లా టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ జూలై ఎండింగ్లో కానీ జూలై 31st వరకు దాదాపు ఇస్తారు. ఆ డేట్ లోపు కనుక మీరు ఏదైతే విట్లో జాయిన్ అయ్యారు, ఎస్ఆర్ఎంలో జాయిన్ అయ్యారు, అమృతాలో జాయిన్ అయ్యారు, దానికి సంబంధించి మీరు ఆన్లైన్లోనే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోగలిగితే మీ యొక్క ఫీజు అమౌంట్ అనేది పూర్తిగా రీఫండ్ అవుతుంది. జస్ట్ కౌన్సిలింగ్ ఫీజు మాత్రం, కౌన్సిలింగ్ ఫీజు అంటే మనకు విట్లో అయితే దాదాపు 6,000 దాకా ఉంటుంది, నెక్స్ట్ అమృతాలో 5,000 అట్లా ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఫీజు కాకుండా మిగతా కట్టిన ఫీజు మొత్తం మనకి రీఫండ్ అవుతుంది. దీని గురించి టెన్షన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి సీట్ వస్తుందో రాదో అని బార్డర్లో ఉన్న చాలామంది పేరెంట్స్ కూడా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఒక సీట్ రిజర్వ్ చేసుకోవడంలో తప్పు లేదు. ఇది క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే మంచి కేటగిరీ 1లో వచ్చింది అనుకోండి, అమృత స్లాబ్ 1లో వచ్చింది అనుకోండి, కోయంబత్తూరు లాంటి బ్రాంచ్లు వచ్చాయి,
లేకపోతే వేలూరు లాంటి బ్రాంచ్లు వచ్చాయి, మరి తక్కువ కేటగిరీలో వచ్చింది కాబట్టి జాయిన్ అయిపోవచ్చు మీరు. అంటే మీరు మళ్ళీ జోసాలో అంతకంటే మెరుగైంది వస్తే అటువైపు వెళ్ళొచ్చు. ఫస్ట్ ప్రియారిటీ మనం జోసా ప్లస్ ఎంసెటే ఇస్తాం, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్తాం. మరి ప్రైవేట్ యూనివర్సిటీలో కేటగిరీ 1, 2లో వస్తే మీకు పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది క్లారిఫికేషన్. థ్యాంక్ యూ.